హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం నిజజ్యేష్ఠ మాసం శుక్లపక్షం బుధవారం. ఈరోజు పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రానికి అధిదేవత అదితి. అదితి అమ్మవారు. అదితి అమ్మవారు దేవతలకు తల్లి. గరుడు కూడా అదితి సంతానమే. ఆవిడ చాలా కష్టాలు పడింది, చాలా సౌమ్యమతి కూడా. దితి రాక్షసుల తల్లి. దితికి పనిమనిషిగా కూడా ఆమె చేసింది. ఇక ఈరోజు జపించవలసిన మంత్రం ఓం మహాలక్ష్మి అయి నమః, ఓం మహాలక్ష్మి అయి నమః, ఓం మహాలక్ష్మి అయి నమః. ఈ నామాన్ని జపించడం వలన దుఃఖము దారిద్రము దూరం అవుతుంది. అలాగే సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి, మానసిక సంతోషం కూడా ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. మన మనసులో ఏదైనా కొన్నిటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే అవి అలానే మనసులో పాతుకుపోతాయి. ఏదైనా మనకి ఎవరైనా ఆశ పెట్టినప్పుడు అది దొరకలేదని మనం బాధపడితే ఆ బాధకు ఆ కర్మకు కారణం వారే కాబట్టి వారికి అది చెందుతుంది. చెడు ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ ఎప్పుడూ ఉంచుకోకండి. దేనికైనా ఆశపడి అది దక్కలేదని క్షోభకు గురి కావద్దు. ఎప్పుడూ కూడా మనసులో పాజిటివ్ థాట్స్ని పెంచుకోండి. కొన్ని ఆశలు పెంచుకొని తర్వాత బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ కాళ్ళపై మీరు నిలబడండి, శ్రమించండి. సమయాన్ని వృధా అనేది అస్సలు చేయకూడదు. ఇక ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో కుండలు చేసుకునే ఒకతను ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా అతని చేతికు ఒక చిన్న గాయం లాంటిది అవుతుంది. ఆ నొప్పి అతను భరించలేకపోతాడు. కానీ పని చేయకపోతే కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుంది. ఖచ్చితంగా పనిచేసి తీరాల్సిందే అని చెప్పేసి ఎంతో బాధతో ఏడుస్తూ తను ఆ కుండలను చేయడం ప్రారంభించాడు. అతని కష్టం ముందు, అతని సాధన ముందు ఆ గాయం అనేది మానిపోయింది దానంతట అదే. ఇక అదే రాజ్యంలో ఒక మహారాజుకు కూడా అనుకోకుండా గాయం జరుగుతుంది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా అది తగ్గదు. కూర్చోవడానికి అవ్వదు, నిల్చోడానికి అవ్వదు. ఇక అతను దండోరా వేయిస్తాడు. ఎవరైతే నాకు ఈ గాయం మాన్పిస్తారో వాళ్ళకి నా రాజ్యంలో సగం రాజ్యం ఇస్తాను అని చెప్పేసి వేయిస్తాడు. ఇక ఈ కుండల వ్యాపారి వెళ్తాడు అక్కడికి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతనితో ఏమవుతుంది మహారాజా, వద్దు అంటే ఎవరైనా సరే నాకు గాయం మాన్పించడం ముఖ్యం అని చెప్పేసి అతన్ని రమ్మంటాడు. ఇక ఆ కుండల వ్యాపారి, అయ్యా, నేను గాయం మానేంత వరకు నేను చెప్పినట్టే వినాలి. నేను ఏదైతే ఔషధాలు మీకు ఇస్తానో అది మన మధ్యనే ఉండాలి అని చెప్పేసి చెప్తాడు. ఇక వారిద్దరూ కూడా ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుంటారు. ఇక కుండను బాగా పిసికి ఆ మహారాజును పిసగమని చెప్తాడు. అలా పిసకడం వలన ఆ గాయంలోని చీము, రక్తం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఆ నొప్పికి ఆ మహారాజు అరుస్తూ ఉంటాడు. అయినా కూడా అలా చేస్తూ ఉండడం వలన 3 నెలల్లో అతనికి గాయం మానుతుంది. ఇక అనుకున్న ప్రకారం మహారాజు తన రాజ్యంలో సగభాగం ఇస్తాను అంటే ఆ వ్యాపారి వద్దు అంటాడు. అయ్యా, నా వలన మంచి జరిగితే చాలు అనుకుని నేను వచ్చాను. నాకు రాజ్యం వద్దు అంటే సరే, ఎలాగైనా మాట ఇచ్చాడు కాబట్టి ధనమైనా తీసుకొని వెళ్ళమని ఆ ధనాన్ని ఇచ్చి పంపిస్తాడు. చూసారు కదండి, ఏదైనా కూడా మనకు కష్టం వచ్చినప్పుడు మనకున్న పట్టుదల ముందు ఆ కష్టమే మన నుంచి పారిపోతుంది. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఈ రోజుల్లో అందరూ కూడా ఇంట్లో టాయిలెట్స్ ఉండడానికే అలవాటు పడిపోయారు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న టాయిలెట్స్ కానీ బయట టాయిలెట్స్ కానీ, టాయిలెట్స్ అనేవి, టాయిలెట్ కమోడ్ అనేది తూర్పు పడమర దిక్కుల్లో ఉండరాదు. అది ఎప్పుడూ కూడా ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఉండాలి. అలా తూర్పు పడమర దిక్కుల్లో కనుక టాయిలెట్ కమోడ్ ఉన్నట్లయితే ఆ ఇంట్లో డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. దయచేసి దాన్ని సరిచేసుకోండి. ఇక రేపు గురుపుష్య యోగం ఉంది. రేపు ఎవరైతే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణలు వేసుకొని ఇంటికి వచ్చి కులదైవం ముందు దీపారాధన చేస్తారో, అలాగే గురువు ఉపదేశించిన మంత్రాన్ని పారాయణ చేసినట్లయితే బ్రహ్మహత్యా దోషాలు తొలగిపోతాయి. బ్రహ్మహత్యా దోషాలు
అలాగే రేపు ఉదయాన్నే లక్ష్మీదేవి ముందు తామర ఒత్తులతో దీపారాధన చేసి కనకధార స్తోత్ర పారాయణ చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. ఇక ఈరోజు సాయంత్రం పూజ. పితృదోషాల వలన ఎవరికైనా వివాహం జరగట్లేదు అనుకున్నవారు, అలాగే పితృదోషాలతో ఇంకేదైనా సమస్యలతో బాధపడుతున్నవారు ఈరోజు సాయంత్రం శ్రీరాముల వారి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసి తులసితో అర్చించాలి. తదుపరి శ్రీరామ ఆలయంలో 5 ప్రదక్షిణలు వేసి రండి. ఇలా చేసినట్లయితే పితృదోషాల వలన ఏ ఇబ్బందులనైతే మీరు ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోతాయి. ఇక ఈరోజు మృగశిర నక్షత్రంలో కనుక ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా విశేషం. భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రంలో ఆడపిల్లలు పుష్పవతి అయితే పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది. పునర్వసు నక్షత్రంలో పుష్పవతి అయితే మనోవ్యధ, అస్వస్థత, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడం, అసంతృప్తి అనేవి ఉంటాయి. ఇలాంటప్పుడు కన్యాకుమారిలో పరిహారాలను ఆచరించడం మంచిది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.